శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందామండి. దయచేసి తీసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యమిచ్చెదను? వారు వినుటకు తన మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, యేసుక్రీస్తు యొద్దకు గుంపులు గుంపులుగా జనులు వచ్చినటువంటి మాట నిజమే. కానీ వారిలో అందరూ కూడా ఆయన మాట వినలేదు ప్రియులారా. కొంతమంది ఆయన చేసే అద్భుతాలు చూడటానికి వచ్చారు. మరికొందరు ఆయనతో ఉంటే రొట్టెలు దొరుకుతాయి తిందామని వచ్చారు. ఇంకొందరు ఆయన రోగాలు బాగు చేస్తాడు కాబట్టి మన రోగాలు కూడా పోగొట్టుకుందామని వచ్చారు. మరికొంతమంది అయితే ఆయన బోధల్లో తప్పులు పట్టుకుందామని వచ్చారు. కానీ కొందరు మట్టుకు ఆయన పరలోక సంబంధమైన మాటలు బోధిస్తాడు, వాటిని విని ఆ ప్రకారంగా నడుచుకుందాం, మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకుందాం, పాపక్షమాపణ పొందుకుందామని వచ్చారు. అవును ప్రియులారా, మనము యేసుక్రీస్తు యొద్దకు రావలసినటువంటి ఉద్దేశం ఏంటంటే పాపక్షమాపణ సంపాదించుకునే దానికోసం, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటాని కోసమే రావాలి. కాలక్షేపం కొరకు, తిండి కొరకు, తాత్కాలికమైనటువంటి స్వస్థత కొరకు మాత్రము ప్రభు దగ్గరకు వచ్చేవారుగా ఉండకూడదు పిల్లారా. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వారిలో కూడా ఇటువంటి కొన్ని మనుషులు అలా కనపడుతూ ఉంటున్నారు. మరి మీరు విను మాత్రమే కాకుండా విన్నటువంటి దాన్ని గ్రహించి అనుసరిస్తూ దేవుడు కోరుకున్నటువంటి జీవితం కోసం రావాలని కోరుకుంటూ ఉంటున్నాడు. అవును, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళును. యేసు ప్రభు సామాన్యమైనటువంటి చిన్న సంగతిని తీసుకొని గొప్ప మర్మాలను బోధిస్తున్నాడు. వ్యవసాయదారుడు విత్తనాలు విత్తుట మనమందరము విన్నటువంటి మాటలే. విత్తువాడు విత్తుచుండగా కొన్ని తోవ పక్కన పడెను, కొన్ని రాతి నేలను పడెను, కొన్ని ముండ్ల పొదల్లో పడెను, కొన్ని మంచి నేలను పడెను అని వ్రాయబడింది. విత్తటం దేవుని వాక్యం. విత్తువాడు దేవుని సేవకుడు, పొలము వినేవారి హృదయం ప్రియులారా. దేవుని సేవకుడు దేవుని వాక్యంను చెప్తుండగా అది మనుషుల హృదయంలోనికి వెళ్ళాలి. ఈరోజు బైబిల్ యొక్క బోధ కూడా కథ కాలక్షేపాల వలె మనుషుల యొక్క చెవులు దురద తీర్చేదిగా కనబడుతుంది. వారి హృదయంలోనికి వెళ్ళటం లేదు. ఎంత విచారకరం కదా. దేవుని వాక్యం ఒక మనుష్యుని హృదయాన్ని తాకినప్పుడు అది అతని జీవితంలో గొప్ప మార్పును ఫలితమును తీసుకురావాలి. అవును, పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి వారు నిజంగా వినే తత్వాన్ని దయచేయండి. మీ యందు ఆశ కలిగిన మనసుగా ఉండటకు సహాయం చేయండి. విన్నటువంటి మాటని గ్రహించి వారి పాపాలు ఒప్పుకొని పరలోక వారసులుగా ఉండటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.